చాలామంది మగవాళ్ళు ఆడోళ్ళ మీద ఒక కంప్లైంట్ చేస్తుంటారు. మా ఆవిడ వల్ల నాకు పడక సుఖం ఉండట్లేదు, రబ్బర్ బొమ్మలాగా ఉంటుంది, తను కూడా యాక్టివ్ ఉండాలని అనిపిస్తుంది నాకు, కానీ అలా ఉండట్లేదు అని అంటుంటారు చాలామంది. వాస్తవంగా తనకు కోరికలు ఉంటాయి, తనకు స్పందించే అవకాశం ఉంటుంది, కానీ తను భావప్రాప్తి పొందకుండా పొందినట్టుగా మీ ముందు నటిస్తుంటుంది. ఎందుకు తెలుసా? ఒకవేళ ఆడది నోరు విడిచి ఎప్పుడైనా మీ పక్కలో చేరి మిమ్మల్ని కెలికింది అనుకోండి, సాధారణంగా మగవాడు ఏమంటాడు తెలుసా? ఏమంది, ఏం సంగతి, బాగా ఓవర్ చేస్తున్నావు, మంచి మూడ్ వస్తుందా అంటూ అంతవరకు ఉంటే బాగానే ఉంటుంది. నేను లేనప్పుడు ఇటువంటి మూడు వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు అనే సందర్భాలు కూడా ఉన్నాయి. కోరికను వెల్లడించదు. ఇంకొక సమస్య కూడా ఉంది ఇక్కడ. ఆడది తనంతట తాను ముందుకొచ్చి యాక్టివ్ పార్ట్ తీసుకుంటే, అమ్మో దీని ముందు నేను ఆగగలుగుతానా అనే ఒకటి మానసికంగా ఒక ముద్ర పడిందనుకో, అతను స్పందించే అవకాశాలు కూడా కోల్పోతాడు. శరీరపరంగా ఆ శక్తి సామర్థ్యాలు కోల్పోతాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక స్త్రీమూర్తి ఎప్పుడు తన శరీర అవసరాల కోసం, తన సుఖం కోసం భర్త ముందు యాక్టివ్ పార్ట్ తీసుకోదు. అంతే తప్ప ఆమెకు కోరికలు, ఆశలు ఉండవని కాదు మిత్రులారా. అంటే మగవాడి మనస్తత్వం ఎరిగిన దానిగా తను మారుతుంది, అంతే తప్ప వేరే ఏం లేదు. ఆమె యాక్టివ్గా అయితే మగవాడు జీరో అవుతాడు.